రాహుల్ గాంధీ గారు మాడుతున్న 1,00,000 ఓట్ల చోరీ వీడియో ఏదైతే ఉందో అది రేపు మార్నింగ్ వస్తుంది. మీకు రిసర్చ్ ఇస్ డన్, షూట్ చేయాలి దాన్ని. ఐఎమ్ బీయింగ్ వెరీ రెస్పాన్సిబుల్. డెమోక్రసీలో ఇంటర్నల్ పాలసీలో క్వశ్చనింగ్ చాలా ఇంపార్టెంట్. అందుకే టాప్ టు బాటమ్ మొత్తం చూసి ఒక కాంప్రహెన్సివ్ వీడియో రేపు మార్నింగ్ మీ ముందు పెట్టేస్తాం. బట్ ఇవాళ జియో పొలిటికల్ గా అంతే ఇంపార్టెంట్ విషయం ఒకటి జరుగుతుంది, మీరు జాగ్రత్తగా వినాలి. వాల్మార్ట్, టార్గెట్, అమెజాన్ ఇలాంటి కంపెనీస్ ఉంటాయి కదా యూఎస్ లో, వాళ్ళు ఇండియాకు మెసేజ్ పంపించారు. అక్కడ నుంచి భారతదేశం నుంచి బార్డర్ దాటి ఇక్కడ రాబోయే సామాన్లు ఏవైతే ఉంటాయో వాటిలన్నింటినీ ప్రస్తుతానికి పాస్ చేయండి. ఈ 50% టారిఫ్లతో మేము ఇక్కడ దాన్ని నమ్మలేం, దాన్ని అది మీకు మాకు ఇద్దరికి వర్కౌట్ అవుతుంది కాబట్టి ఆపేయండి అని అమెరికా నుంచి మనకు మెసేజ్ వచ్చింది. వాళ్ళ గత 4-5 వీడియోలుగా కూడా నేను మాట చెప్తున్నా, టెక్స్టైల్ ఇండస్ట్రీ చాలా గట్టిగా హిట్ అవుతుంది. ట్రంప్ గారు మూడ్ స్వింగ్స్ వల్ల అది ఆల్రెడీ హిట్ అయింది. వాళ్ళ అందరూ ఎక్స్పెక్ట్ చేసింది కానీ ఇంత త్వరగా వస్తుంది రెస్పాన్స్, ఇమ్మీడియట్ గా మీరు ఆపేయండి అని. నెక్స్ట్ డే 8th ఇవాళ లిటరల్లీ 7th డెడ్ లైన్ అయిపోగానే 8th మనకు వచ్చింది. ఎందుకు ఆల్రెడీ టెక్స్టైల్స్ మీద వచ్చిందనే డౌట్ మీకు వస్తే, మనం వేసే టీ షర్ట్లు ఉంటాయి కదా, మేడ్ ఇన్ ఇండియా లేబుల్, మేడ్ ఇన్ బంగ్లాదేశ్, మేడ్ ఇన్ పాకిస్తాన్, మేడ్ ఇన్ వియట్నాం, ఇలాంటి యూఎస్లో ఉండే వాళ్ళు చాలా చదువుతుంటారు. ఎందుకు? ఇండియాకి సంబంధించి టెక్స్టైల్స్కి సంబంధించి ఎక్స్పోర్ట్స్లో యూఎస్కి 35 నుంచి 40% వెళ్తాయి. ఇంకా గట్టిగా మాడితే 50% రెవెన్యూ మనకి యూఎస్ఏ నుంచే వస్తుంది. దాన్ని మొత్తాన్ని షేక్ చేసి పడేశారు. ఇవాళ ఒక 1000 రూపాయల టీ షర్ట్ ఇవాళ యూఎస్లో అమ్మాల్సి వస్తే 50% టారిఫ్ ప్లస్ 10% బ్లాంకెట్ కలిపి 60% పడుతుంది. అంటే మీకు సింపుల్ గా అందరికీ అర్థమయ్యే భాషలో చెప్తా 1600కి అమ్మాల్సి వస్తుంది 1000 రూపాయల బట్టని. పాకిస్తాన్, బంగ్లాదేశ్, వియట్నాం ఈ దేశాలన్నీ ఇప్పుడు ఎంజాయ్ చేస్తాయి. ఇండియా కాంపిటీషన్ ఉంటుంది ఇవాళ. సో మా వాళ్ళు వియట్నాం టీ షర్ట్లు కొంటారు కాబట్టి, బంగ్లాదేశ్ చీప్గా వస్తుంది కాబట్టి మేము ఫర్దర్ నోటీస్ ఇచ్చేదాకా మీరు ఇక్కడ తీసుకురాకండి అని అమెజాన్ కానీ, టార్గెట్ కానీ, వాల్మార్ట్ కానీ మనకి ఇచ్చిన నోటీస్ అది. ఇప్పుడు మన ఇండియన్ పర్స్పెక్టివ్లో మనం కొంచెం జూమింగ్ చేసి చూస్తే చాలా వరకు కంపెనీస్కి వాళ్ళ సగానికి సగం ఇన్కమ్ యూఎస్ నుంచి వస్తుంది. అలాంటి ఇన్కమ్ని సడన్ గా కట్ చేసినట్టు అయిపోయింది. ఈ గోకుల్ దాస్ ఎక్స్పోర్ట్స్ అని, ఇండో కౌంట్ అని, ట్రైడెంట్ అని ఇలాంటి రకరకాల పెద్ద పెద్ద కంపెనీస్ ఉంటాయి కదా ఎక్స్పోర్ట్కి సంబంధించి. వాళ్ళెవరికి ఏం చేయాలో తెలియని పరిస్థితి. టీ షర్ట్ నుంచి బెడ్ షీట్ల వరకు వాళ్ళు రెడీ చేసి పెట్టుకొని ఉన్నారు. ట్రంప్ గారు ఇలాంటి హార్మోనల్ చేంజెస్ వస్తాయని, మూడ్ స్వింగ్స్ వస్తాయని ఎవరు గమనిస్తారు చెప్పండి మీరు? ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. చాలా మంది రీరూట్ చేయడానికి చూస్తున్నారు యూరోప్ కానీ, మిడిల్ ఈస్ట్ కానీ. బట్ అది సడన్ గా అయ్యే పని కాదు. అది నోయిడా, సూరత్, తిరుపూర్ మీలో ఎంతమంది వినుంటారు? ఊరు మొత్తం టీ షర్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్స్పోర్ట్ మీద ఉంటుంది. గల్లీకి 10 షాపులు ఉంటాయి. లోకల్ వెండర్స్ కి, ఇంటర్నేషనల్ వెండర్స్ కి వాళ్ళు పుష్ చేస్తుంటారు, ఎక్స్పోర్ట్ క్వాలిటీ అంటుంటారు. ఐ సిన్సియర్లీ హోప్ ఈ యూఎస్కి సంబంధించిన కొంతమంది అఫీషియల్స్ ఆగస్ట్లో వస్తారని చెప్పి అంటున్నారు. ఒక డిస్కషన్ జరుగుతుంది అని. అందులో ఏదో కొలుక్కు వచ్చేసి లేదా మన గవర్నమెంట్ అడుగు ముందుకేసి కొంచెం స్లో ప్రాసెస్ అయినా ఒక సొల్యూషన్ వెతుకుతుంది అని నేనైతే భావిస్తున్నా. ట్రంప్ గారు ఇవాళ మాట రేపో మాట మాడుతూనే ఉంటారు కానీ మనం రెస్పాన్సిబుల్ గా ఉండాలి ఇప్పుడు. అండ్ ఈ ట్రేడ్ కి సంబంధించి, ట్రాన్సాక్షన్ కి సంబంధించి ఒక ఎకనామిక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ వీడియోలో మనం మాట్లాడదాం. అండ్ మన ఇండియన్ గవర్నమెంట్ దీన్ని ఎలా హ్యాండిల్ చేస్తుంది అని ఒక్కొక్కటిగా చెప్తే జాగ్రత్తగా వినండి. మన దేశపు రైతుల కోసం, డైరీ ఫార్మర్స్ కోసం, ఫిషర్మెన్ కోసం నేను నిలబడతా. దానికోసం ఇంటర్నేషనల్ ఏదైనా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చినా కూడా దానికి నేను సిద్ధమే. కానీ ఐ డోంట్ వాంట్ టు ట్రేడ్ మై ఫార్మర్స్ అనే మీనింగ్ వచ్చినట్టు ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ మాట్లాడుతున్నారు ఇవాళ. मैं इसके लिए तैयार हूं. मेरे देश के किसानों के लिए, मेरे देश के मछुआरों के लिए, मेरे देश के पशुपालकों के लिए आज भारत तैयार है. కాంటెక్స్ట్ చాలా సింపుల్. మనందరికీ తెలిస్తే ప్రస్తుతానికి 50% టారిఫ్స్ ఉన్నాయి భారతదేశం మీద. నేను ఈ వీడియో షూట్ చేస్తున్న టైంకి, ఇప్పుడు ఈ వీడియో షూట్ చేస్తున్న టైంకి నేను అంత స్పెషల్గా ఎందుకు అంటున్నాను, గంటకి అప్డేట్స్ మారిపోతున్నాయి. 25-50 అయింది, 50-75 అవుతుంది. ఒకవేళ మీరు కానీ మా మీద రిటాలియేటరీ టారిఫ్స్ వేస్తే మీరు ఎంత అమౌంట్ వేస్తే అంత అమౌంట్ నేను పెంచేస్తా అని స్కూల్ పిల్లవాళ్ళ ట్రంప్ గారు మనల్ని బెదిరిస్తున్నారు. అంటే ఒక రకమైన అష్టదిగ్బంధనం చేసి ఆ రష్యా నుంచి ఆయిల్ కొనడం ఆపేదాకా నేను ప్రెషరైజ్ చేస్తా అని భీష్మించి కూర్చున్నారు డొనాల్డ్ ట్రంప్. ఫ్రాంక్లీ నేను మాట చెప్పనా, ఒక సగటు సామాన్య వ్యక్తిలో ఈ టారిఫ్ యుద్ధాన్ని మొత్తం అబ్జర్వ్ చేస్తుంటే అసలు ఇది రష్యాకి సంబంధించిన ఇష్యూలో నాకైతే కనబడట్లేదు. ఎందుకంటే రష్యాతో బిజినెస్ చేస్తున్న దేశాలు ఇంకెన్నో ఉన్నాయి. దిస్ అన్ ఈగో బ్యాటిల్. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ హిందీలో ప్రస్థాపిత్ అనే పదం ఉంటుంది, మరాఠీలో కూడా వాడుతుంటారు దాన్ని. బాగా ఎదిగిన వాళ్ళు ఎదిగేవాడిని చూస్తే ఓర్వలేరు, ఏదో ఒకటి చేసి దించేద్దాం అనుకుంటారు. ఒకప్పుడు మనల్ని ఏమని పిలిచేవాళ్ళు మీరే చెప్పండి? థర్డ్ వరల్డ్ కంట్రీస్, తర్వాత ఎమర్జింగ్ నేషన్స్, ఇప్పుడు గ్లోబల్ సౌత్. పేర్లు ఏవైనా ఈ దేశాలను ఎదగకుండా చేయాలి, పైన టాప్ లో మనమే కూర్చోవాలి అన్న పైనుండే దేశాలు తీసుకునే నిర్ణయాలు ఇవి. అండ్ ఐ థింక్ మన అగ్రి సెక్టర్ మొత్తాన్ని వాళ్ళ ప్రొడక్ట్స్ ఇక్కడ డంప్ చేసేసి ఎటువంటి టారిఫ్ బ్యారియర్స్ లేకుండా చేద్దాం చూస్తున్నారు కదా. 70 కోట్ల మంది డైరెక్ట్ గా కానీ ఇండైరెక్ట్ గా కానీ అగ్రికల్చర్ మీద ఆధారపడుతున్నారు. అండ్ మన ప్రైమ్ మినిస్టర్ వచ్చి ఫార్మర్స్, రైతుల వెనకాల నేను నిలబడుతున్నాను అంటే ప్రస్తుతానికి అదో మోరల్ బూస్ట్. బట్ ఐరనీ ఏంటో తెలుసా, ఎంఎస్ స్వామినాథన్ గారి సెంటినరీ ఫంక్షన్ లో అది చెప్పడం. మీలో ఎంతమంది ఆయన పేరు విన్నారు? మీలో ఎంతమందికి ఆయన గురించి తెలుసో నాకు చెప్పండి. సాంబశివన్ స్వామినాథన్ గారు 1925 లో పుట్టారు. ఆయన ఎగ్జాక్ట్ గా 100 సంవత్సరాల క్రితం. మనకి స్వాతంత్రం వచ్చేసి మన ఫుడ్ కి, మన ఆహారానికి వేరే దేశాల మీద మనం డిపెండ్ అవ్వకూడదు, మన కాళ్ళ మీద, మన 2 కాళ్ళ మీద మనం నిలబడాలని చెప్పి పోరాడిన వ్యక్తి ఆయన. ఫాదర్ ఆఫ్ ఇండియాస్ గ్రీన్ రెవల్యూషన్ అంటారు. ఆయన ఫోర్స్ సైట్ ఏదైతే ఉందో మన దేశాన్ని ఎన్నో ఫ్యామిన్స్ నుంచి కాపాడింది. అలాంటి వ్యక్తి ఫంక్షన్ లో మేము మా ఫార్మర్స్ మేము ట్రేడ్ చేయం, మా అగ్రికల్చర్ మాకు ముఖ్యం, మా రైతులు మాకు ముఖ్యం, మా డైరీ ఫార్మర్స్ మాకు ముఖ్యం, మా ఫిషర్మెన్ మాకు ముఖ్యం, వాళ్ళని పనంగా పెట్టి వేరే సామాన్ మేము లోపలికి తెచ్చుకోం అని మన
ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ మనకు చెప్పాల్సి వచ్చింది. 1965లో ఫారెన్ గ్రెయిన్ నుంచి మనం కాపాడుకుంటే, ఇన్ఫాక్ట్ అలా కాపాడుకునేలా స్వామినాథన్ గారు చేస్తే, సెల్ఫ్ రిలయంట్ అయ్యేలా చూస్తే, ఇవాళ 2025లో మా రైతులు మేము పెట్టుబడిగా పెట్టాం, ఏదైనా పర్సనల్ ఇష్యూస్ వచ్చినా మేము చూసుకుంటాం, ఐఎమ్ రెడీ ఫర్ దట్ అని ఆయన అంటున్నారు. బట్ యు నో వాట్, ఈ వీడియోలో మనం చాలా ప్రాగ్మాటిక్ అప్రోచ్ తీసుకుందాం. ఒక ఎకనామిస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం మాడదాం. ఆర్బీఐ గవర్నర్ గారు డొనాల్డ్ ట్రంప్ గారు అన్న డెడ్ ఎకానమీ కామెంట్ మీద ఆయన రెస్పాండ్ అయ్యారు. ఆయన అక్కడ నుంచి మోస్ట్ ఆఫ్ ద ఎకనామిస్ట్ అంటున్న మాట ఇవాళ ఈ ట్రేడ్ యుద్ధానికి సంబంధించి ఇండియా రష్యా వైపు ఉండాలా లేదా అమెరికాకి లొంగిపోవాలా, ఏ ఎలైలోకి వెళ్ళాలి, ఏ క్యాంప్లోకి వెళ్ళాలి, ఏ పోల్ని సెలెక్ట్ చేసుకోవాలి అని రకరకాల విధాలుగా మాట్లాడుతున్నారు కదా. ఈ దేశం బాధపడుతుంది, ఆ దేశం నొచ్చుకుంటది. ఇదంతా కాకుండా మన నేషన్ ఫస్ట్, మన భారత్ ఫస్ట్ పర్స్పెక్టివ్ లో దీని ఫైనల్ అవుట్కమ్ ఏం రాబోతుందో మనం మాడదాం. అండ్ ఇలాంటి ఇంపార్టెంట్ వీడియో నా సైడ్ నుంచి మీకు రోజు కోటి వస్తుంది. ఎవ్రీ సింగిల్ డే లోకల్ ఇష్యూస్ నుంచి మొదలుపెట్టి ఇలాంటి ఇంటర్నేషనల్ జియో పాలిటిక్స్ వరకు ప్రతి విషయాన్ని అందరికీ అర్థమయ్యే భాషలో ఒక 15-20 నిమిషాలు వీడియో చేసి మీ ముందు పెట్టేస్తా. మీలో చాలా మంది చూస్తున్నారు, ఒక నాలెడ్జ్ పిల్ల కన్స్యూమ్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. మీరు ఇలా చూడడం వల్ల ఎంత మంది కొత్త వాళ్ళకి రీచ్ అవుతుందో తెలుసా? అలాంటి కొత్త వాళ్ళు కానీ మీరుంటే, నేను వీడియో పెట్టగానే మీ దాకా రావాలంటే మీరు ఏం చేయాలి? కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. డన్. అసలు ఈ కాంటెక్స్ట్ గురించి, ఈ పర్టికులర్ అప్రోచ్ గురించి మీకు ఏ మాత్రం అర్థం కావాలన్నా ఆశీష్ వకాంకర్ అని, హిస్ అన్ ఎకానమిస్ట్, మనీ మ్యాన్, ఈ క్యాపిటల్ మేనేజ్మెంట్ అంతా చేస్తుంటారు. ఈజ్ అ ఫౌండర్ ఆఫ్ అ కంపెనీ ఎక్యుపాయిజ్ అని. హీస్ వెరీ క్లియర్. ఆయన ఏమంటారు, ఇండియా వీళ్ళతో వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయడానికి మనం స్కూల్లో కాలేజ్లో లేం, మనం ఇది ఒక ట్రాన్సాక్షన్. ఇది not there to make some friends. We are not in some college or in some school where we are out there to make friends. So we are there to do a transaction. We are there. మనం జియో పాలిటిక్స్ లో ఉన్నాం. మనం అమెరికాకి పలానా విషయం భారతదేశం నుంచి కావాలి, ఇండియాకి పలానా ప్రొడక్ట్ అమెరికా నుంచి కావాలి. అక్రాస్ ద టేబుల్ కూర్చుంటారు. వీళ్ళకి కావాల్సింది వీళ్ళని అడుగుతారు, వీళ్ళకి కావాల్సింది వీళ్ళని అడుగుతారు. బట్ ఇక్కడ మనకు కావాల్సిన డీల్ మనకి ఎప్పుడు దొరుకుతుంది? ఈ డీల్ మనకు సెట్ అవ్వకపోతే మనం లేచి వెళ్ళిపోగలిగే రోజున. విచ్ మీన్స్ భారతదేశం సోవరెన్ గా నిజంగా ఉంటే, అమెరికా మనకి ఇస్తున్న ఆప్షన్స్ మనకి ఇవాళ నచ్చకపోతే, మనం వాళ్ళు ఇస్తున్న డీల్ మనం తీసుకోవాల్సిన పని లేదు. ఇంకా సింపుల్ గా చెప్పాలంటే ఈ ట్రాన్సాక్షన్ వర్కౌట్ అవ్వలేదు. పాకిస్తాన్ లాగా షూ పాలిష్లు, బాడీ మాలిష్లు చేయాల్సిన అవసరం లేదు. కాబట్టి ఎక్కువ ఎమోషనల్ అయిపోకుండా యూఎస్ ఫ్రెండా, రష్యా ఫ్రెండా అని మనకి మాక్సిమం ఎకనామిక్ బెనిఫిట్ ఎక్కడ జరుగుతుంది, జియో పొలిటికల్ బెనిఫిట్ ఎక్కడ వస్తుంది, వాళ్ళు ఇస్తున్న ఆఫర్ ఏంటి, వీళ్ళు ఇస్తున్న ఆఫర్ ఏంటి, ఈ రెండు ఆఫర్స్ లో మనకి ఏది సెట్ అవుతుంది అది మనం తీసుకోవాలి. అండ్ మనం ఫ్రాంక్ గా మాడుకుందాం, ఇదే డీల్, ఇదే ట్రాన్సాక్షన్ అమెరికా చైనాతో చేసినప్పుడు చైనా ఎందుకు గెలిచింది? చైనానే గెలిచింది. ఎవరేమన్నా అమెరికాకి చైనాకి జరిగిన ట్రేడ్ వార్ లో చైనాకి అప్పర్ హ్యాండ్ ఉంది. ఎందుకు? యుఎస్ఏ కావాల్సిన రేర్ ఎర్త్ మినరల్స్ ఏవైతే ఉన్నాయో అవి చైనా దగ్గర పుష్కలంగా ఉన్నాయి. అవి యుఎస్ఏకి అవసరం. అగైన్ వీళ్ళకి కావాల్సింది వీళ్ళ దగ్గర ఉంది కాబట్టి వీళ్ళ మీద అంత లివరేజ్ లేదు. సో ఎన్ని గేమ్స్ ఆడినా, ఎన్ని డాన్సులు చేసినా చివరికి ట్రంప్ టాకో అయ్యాడు. ఆయన ట్రంప్ ఆల్వేస్ చికెన్స్ అవుట్ అంటారు కదా. అబ్బో 100%, 200%, 250% అని చెప్పి 90 డే గ్యాప్ అని చెప్పి చివరికి 30% మీద కూర్చోబెట్టాడు చైనాని, 30%. మరి మన దగ్గర ఉండే లివరేజ్ ఏంటి? మనం కళ్ళు మూసుకొని గట్టిగా ఆలోచిస్తే ఆ రేర్ ఎర్త్ మినరల్స్ కన్నా రేర్ అయిన హ్యూమన్ టాలెంట్ పూల్ మన దగ్గర ఉంది. మీకు 2 ఎగ్జాంపుల్స్ ఇస్తా. సుందర్ పిచ్చై గారు, సత్య నాదెల్ల గారు, వాళ్ళ రెస్పెక్టివ్ కంపెనీస్ జాయిన్ అయినప్పుడు ఆ మార్కెట్ పొటెన్షియల్ ఎంత ఆ కంపెనీస్. గూగుల్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఆయన 2015 ఆ టైంలో జాయిన్ అయ్యారు సుందర్ పిచ్చై గారు. అండ్ ద కంపెనీ వాస్ సిట్టింగ్ అరౌండ్ $400 billion మార్కెట్ క్యాప్. మరి ఇవాళ మార్కెట్ క్యాప్ ఎంత ఉంది? $2.4 trillion కన్నా ఎక్కువే. అంటే సుమారు 4.75 times పెరిగింది. మీరు అలాగే మైక్రోసాఫ్ట్ తీసుకోండి. 2014లో ఆల్మోస్ట్ $300 billion ఉండే కంపెనీని ఇవాళ $3 trillion plus కంపెనీ చేశాడు. 10 to 13 times పెరిగింది కంపెనీ. మనం లెవరేజ్ ఏదైనా వాడాల్సి వస్తే, మనం ఏం సాధించామని మనల్ని మనం అడిగితే, ఇక్కడ నుంచి మనం ఎక్స్పోర్ట్ చేస్తాం ఆ టాలెంటే. ఇవాళ చాలా మంది స్టూడెంట్స్ ఉన్నారు యుఎస్ లో. అగైన్ దట్స్ అన్ అదర్ డిబేట్. బట్ ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ ట్రాన్సాక్షన్ లో అమెరికా మన మీద టారిఫ్ వేయడం వల్ల మన గూడ్స్ తో పాటు ఇన్ఫ్లేషన్ కూడా ఇంపోర్ట్ చేసుకుంటుంది. మీకు సింపుల్ గా అందరికీ అర్థమయ్యేలా చెప్తా. ఈ కోట్ ఉంది అనుకుందాం. ఇది ఇండియాలో తయారు చేసిన కోట్. ఇది చెన్నైలో. దీని వెల ఒక $100 అనుకుందాం ప్రస్తుతానికి. ఈ $100 కోట్ని తీసుకెళ్ళి అమెరికాలో అమ్మాలంటే అది ఇవాళ అది $150 ఉంటుంది. 50% టారిఫ్ సస్టైన్ అయితే. ఇప్పుడు ఎక్స్పోర్టర్ ఎవరైతే ఉంటారో ఆయన కొంతవరకు ఈ షాక్ ని అబ్జర్వ్ చేయగలుగుతారు. ఈ టారిఫ్ వల్ల వచ్చిన ఈ షాక్ ని, ఈ అమౌంట్ ని మిగిలింది ఆయన ఇంపోర్టర్ పుష్ చేస్తాడు. ఇంపోర్టర్ ఇంకొంచెం షాక్ ని అబ్జర్వ్ చేసి మిగిలింది కన్స్యూమర్ పుష్ చేస్తాడు. సో ఈ కోర్టు వల్ల సామాన్ల ధరలు పెరిగిపోవడం వల్ల అమెరికన్ కన్స్యూమర్స్ పాకెట్స్ నుంచే బయటకు వెళ్తున్నాయి. జనాలు డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టేసి ఆ ధరలు ఎక్కువ పెరిగిపోతే దాన్నే ఇన్ఫ్లేషన్ అంటారు కదా. సో ఈ షాక్ ఖచ్చితంగా అమెరికా చూస్తుంది. ఇవాళ మిడ్ నైట్ అవగానే డొనాల్డ్ ట్రంప్ గారు ట్రూత్ సోషల్ లోకి వచ్చి చాలా అందంగా ఓ మాట రాశారు. బిలియన్స్ ఆఫ్ డాలర్స్ అమెరికాలో టారిఫ్ల రూపంలో ఇప్పుడు వచ్చేస్తున్నాయని. ఆ డాలర్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి? అమెరికన్ కన్స్యూమర్ పాకెట్ నుంచే వస్తాయి. ఎందుకంటే ఎక్స్పోర్టర్ నుంచి ఇంపోర్టర్ నుంచి కన్స్యూమర్కే వెళ్తుంది. ఆ ప్రైస్ ఇంక్రీజ్ ఏదైతే ఉందో, అగైన్ కొంచెం ఎకనామిక్ స్టూడెంట్స్ అంటే టక్కన అర్థమైపోతుంది. బట్ మనలాంటి నార్మల్ వాళ్ళకి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ టారిఫ్లు పెట్టడం వల్ల భారతదేశంతో పాటు అమెరికా కూడా నష్టాలు చూస్తుంది. ఇండైరెక్ట్ గా కన్స్యూమర్స్ ఖర్చు పెట్టే డబ్బుల రూపంలో. అన్ని దేశాల మీద టారిఫ్లు వేసాడు కదా ఆయన. భారతదేశం మీద, బ్రెజిల్ మీద ఎక్కువ ఉంది. మనం వేరే దేశాలతో కంపీట్ చేయలేం. కానీ బయట నుంచి వచ్చే ప్రతి ప్రోడక్ట్ ధర పెరిగినప్పుడు లోపల మ్యానుఫ్యాక్చర్ అయ్యే గూడ్స్ కూడా కొంచెం ఎక్కువ ప్రాఫిట్ మార్జిన్స్ చూద్దాం అని చెప్పి అదే ధరలకు అటు ఇటుగా పెడితే అల్టిమేట్ గా ప్రైజెస్ లేస్తాయి పైకి. దీని మీద మీరేమంటారు నా కింద కామెంట్స్ లో ఖచ్చితంగా రాయండి. నేనైతే ఒకటే విషయం బిలీవ్ చేస్తాను. ఇవాళ భారతదేశం మీద టారిఫ్ వేసి ఒక బ్లాక్ మెయిల్ లాగా ఒక ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేస్తున్నారు కదా.
వాళ్ళు మా మాట వినాలి ఎందుకంటే వాళ్ళది డెడ్ ఎకానమీ అని జనాల్లోకి పుష్ చేయడానికి చూస్తున్నారు కదా. ఆ అబద్ధాన్ని ఏ జనాలు ఎప్పుడు నమ్మలేదు. కానీ ఇవాళ ఒక రెస్పెక్టబుల్ పొజిషన్ లో కూర్చున్న ఒక వ్యక్తి బయటకు బహిరంగంగా వచ్చి ఈయన చెప్తుంది అబద్ధం, ఇట్స్ నాట్ అలైనింగ్ విత్ ఫ్యాక్ట్స్ అని చెప్పి కొంచెం గట్టిగా మాట్లాడుతున్నారు. ఆయన ఎవరో కాదు, ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా గారు. ఆయన సింపుల్ గా ఒకటే మాట అన్నారు, భారతదేశపు జీడిపి చాలా బాగా చేస్తుంది, ఇన్ఫాక్ట్ వరల్డ్ జీడిపిలోనే టాప్ కాంట్రిబ్యూటింగ్ కంట్రీస్ ఇస్ ఇండియా. ఈ దేశాన్ని డెడ్ ఎకానమీ అని ఎవరైనా అంటే వాళ్ళ మాటలు ఫ్యాక్ట్స్ తో అలైన్ అవ్వట్లేదు అని, అంటే ఇండైరెక్ట్ గా పట్టపగలే పచ్చి అబద్ధం చెప్తున్నారు అని ఎలిగేషన్ వేశారు ట్రంప్ గారి మీద. పేరు వాడలేదు అంతే, నరేంద్ర మోదీ గారైనా సంజయ్ మల్హోత్రా గారైనా. ప్లస్ ఇవేవో గాల్లో మాటలు కాదు, ఆయన ఫుల్ ప్రెజెంటేషన్ తో ఫ్యాక్ట్ బేస్డ్ డేటా బేస్డ్ సోర్సెస్ ముందు పెట్టి ఇదిగోండి చూడండి, ఇది మన గ్రోత్ ప్రొజెక్షన్ 6.5% ఉంది నెక్స్ట్ ఇయర్ కి. అంటే గ్లోబల్ గ్రోత్ లో 18% మనదే ఉంది, మన హ్యాండే ఉంది అందులో. Growth rate of the world, when they look at that, we are contributing about 18%, which is more than US. మన ఇన్ఫ్లేషన్ 2.1% మాత్రమే ఉంది, అంటే 6 years లో ఇదే లోయెస్ట్. ఇది రెపో రేట్ అంటారు, అది కూడా 5.5% ఉంది. అగైన్ ఈ డేటా అంతా మనకి ఏం చెప్తుంది, నిన్నటి వీడియోలో కూడా నేను మాట అన్నా, సపోజ్ ఈ టారిఫ్స్ వల్ల మన ఎక్స్పోర్టర్స్ సఫర్ అయితే ఆ భారం మన జీడిపి మీద పడుతుంది, ఒక 0.5% తగ్గే అవకాశం ఉంది. ఆ భారం ప్రొజెక్టెడ్ జీడిపి గ్రోత్ రేట్ లో కూడా పడుతుంది. 6.5% బదులు అరౌండ్ 5.9%, 6% అలా ఉండొచ్చు. స్టిల్ అ బెటర్ గ్రోత్ దెన్ చైనా ఆర్ అమెరికా అని మనం ఇదివరకే మాడుకున్నాం. అయినప్పటికీ సంజయ్ మల్హోత్రా గారు 6.5% అనే పెట్టారు. ఏది టారిఫ్ డ్రామా ఆయనకి తెలిసినప్పటికీ, డెడ్ ఎకానమీ మాట ఆయన విన్నప్పటికీ. ఎందుకు? సింపుల్, ఇండియా అమెరికాకి అమ్ముదామని చూస్తుంది కొన్ని సామాన్లు, టెక్స్టైల్స్ అనుకుందాం, సూట్లు కోట్లు అనుకుందాం. అమెరికా టారిఫ్ వేసి మనం కానీ అమ్మలేకపోతే, ఆ సరుకు అలాగే ఉండిపోతే, లోపల మ్యానుఫ్యాక్చరింగ్ ప్రొడక్షన్ తగ్గిపోతే, తద్వారా జీడిపి తగ్గుతుందనే కదా ఒక ప్రొజెక్షన్. సపోజ్ అమెరికా కొనట్లేదు, యూకే కొంది అనుకుందాం, లేదా బ్రెజిల్ కొంది, లేదా రష్యా కొంది. సో మనకి ఎవరి చేతి నుంచి డబ్బులు వస్తున్నాయి ఇంపార్టెంట్ కాదు కదా, మనకు రావాల్సిన డబ్బులు వస్తున్నాయి లేదా ఆ సరుకుకి సంబంధించి, దట్ ఈస్ ఇంపార్టెంట్. అది వస్తున్నప్పుడు ఇంకేంటి ప్రాబ్లం, న్యాయంగానే వ్యాపారం చేస్తున్నాం కదా. సో అలాంటి కేసెస్ లో భారతదేశం ఆల్రెడీ ఆ వైపుగా మనం పుష్ చేస్తున్నాం. మనం 20,000 కోట్ల క్యాపిటల్ మన మార్కెట్ లో వదులుతున్నాం, ముఖ్యంగా మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ లో, ఎంఎస్ఎంఈస్ లో, వేరియస్ పోడియంస్ లో. జనాలకి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నుంచి ఎవరైతే ఎక్స్పోర్ట్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళకి ఇచ్చే సహకారం వరకు ప్రతి విషయంలో ఇండియా ఒక స్టెప్ ముందుందాం అనుకుంటుంది. ఇన్ఫాక్ట్ ఈ నెక్స్ట్ ఇయర్ లోపల 2,700 కోట్లు, ఆ మిగతా 5 years లో విడతల వారీగా 20,000 లో ఎంతైతే మిగిలిందో అంత వదులుతూ మన ఎక్స్పోర్ట్ సెక్టర్ ని బలంగా నిలబెడదామని చూస్తుంది. అండ్ పిఎల్ఐ స్కీమ్స్ అని, ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్, ఇది ఫర్ ఎగ్జాంపుల్ మన యాపిల్ లాంటి కంపెనీ కానీ, సామ్సంగ్ లాంటి కంపెనీ కానీ వాళ్ళ ఇండియాకి వచ్చి వాళ్ళ కంపెనీని వాళ్ళు పెడదాం అనుకుంటే, ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ చేద్దాం అనుకుంటే కొంత క్యాపిటల్ మన గవర్నమెంట్ ఆ కంపెనీస్కి ఇస్తుంది యాజ్ అన్ ఇన్సెంటివ్. ఇదంతా దేనికి, ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ ని బూస్ట్ చేద్దామని. మనకి జీడిపి ప్రొజెక్షన్ రేట్ అంత స్ట్రాంగ్ గా ఉందంటే ఎందుకు ఉంది, చైనాని అమెరికాని దాటేసి మన గ్రోత్ రేట్ ఎందుకు ఉంది? జీడిపి వాళ్ళదే ఎక్కువ కాదనట్లేదు, మనకన్నా చాలా పెద్ద ఎకానమీస్ ఆ రెండు. అమెరికా ఇస్ లుకింగ్ at $27 trillion, లేదా చైనా కూడా అరౌండ్ 19 ఉన్నట్టు ఉంది ప్రస్తుతానికి. బట్ పెరిగే రేట్ ఉంటది కదా, అది మనది చాలా ఎక్కువ. దేనికి? బికాస్ ఆఫ్ దిస్ స్వదేశీ మూవ్మెంట్, ఆత్మనిర్భర్ భారత్, మేక్ ఇన్ ఇండియా. ఇది 1 year గానో 2 years గానో జరిగింది కాదు కదా. ఈ షాక్ మనం అబ్జర్వ్ చేసుకుందాం, చాలా సోవరెన్ గా ఉందాం అని ఒక లాస్ట్ డికేడ్ గా మనం చేసిన కష్టం ఇది. ఆ కష్టానికి ప్రతిఫలం ఇది. అందుకే వాళ్ళ శశి థరూర్ గారు కూడా పార్లమెంట్ బయట వచ్చాయన్న మాట అంటున్నారు, వాళ్ళు 50% వేస్తే మనం కూడా వేద్దాం, రిటాలియేటరీ టారిఫ్ వేయాలని మీరే వినండి ఒకసారి. ऐसे करेंगे तो हम आपको भी वही करेंगे जो आप हमें कर रहे हैं. रशिया से ऑयल खरीदना चाहिए भारत को, क्या जारी अगर सस्ता है, देखिए मार्केट देखना चाहिए. ఆయన చెప్తుంది ఒకటే, చైనా ఎలా అయితే తగ్గలేదు, చైనాకి ఎలా అయితే వాళ్ళ ట్రాన్సాక్షన్ లో వాళ్ళకి అప్పర్ హ్యాండ్ ఉందో, ఇవాళ మనకు కూడా అలాగే ఉంటుంది. మీరు మాట్లాడండి, యూఎస్ తగ్గదంటే మనం కూడా తగ్గకూడదు, లెట్ us sanction those retaliatory tariffs అంటున్నారు ఆయన. తర్వాత ఈ డిఫెన్స్ కి సంబంధించి కూడా P-8A ఎయిర్ క్రాఫ్ట్స్ అని, మ్యారిటైమ్ ఎయిర్ క్రాఫ్ట్స్ అవి మనకి బే ఆఫ్ బెంగాల్ దగ్గర, ఈ అరేబియన్ సీ దగ్గర సబ్మెరీన్ మూవ్మెంట్స్ ఏమైనా ఉంటే అబ్జర్వ్ చేయడానికి, ఇన్ఫాక్ట్ వాటర్ అండర్ వాటర్ లో ఏముందో కూడా చూసే ఒక ఎక్విప్మెంట్ అది. ఇవి మనం యూఎస్ నుంచి తెప్పించుకున్నాం, ప్రస్తుతానికి ఒక 12 తెప్పించాం, ఇంకో 6 రావాలి. ఇప్పుడు వచ్చే 6 డెలివరీ ఏదైతే ఉందో మనం డబ్బులు ఇవ్వకుండా దాన్ని పాస్ చేసాం. మీరు ఆగండి, లెట్ us వెయిట్. ఇది చిన్న డీల్ కూడా కాదు, $3.5 billion డీల్ అప్రాక్సిమేట్, కొంచెం అటు ఇటు ఉంటుంది. ఎందుకు ఇది భయం లేదు మనకి. ప్లస్ ఎందుకు సడన్ గా ఆపాం, మీరు టైం చూడండి. కోఇన్సిడెంటల్ గా ఆయన ఏ రోజైతే మన మీద అడిషనల్ 25% టారిఫ్ వేసాడో ఆ రోజు మనం దీన్ని పాస్ చేసాం. మీరు జాగ్రత్తగా వినండి, పాస్ చేసాం. కంప్లీట్ గా డీల్ ఆపేయలేదు, టర్మినేట్ చేయలేదు, డీల్ హోల్డ్ చేసాం. ఎందుకు? రీసెంట్ గా మనం రష్యాకి వెళ్ళినప్పుడు ఇప్పుడు మనం కొన్ని సామాన్లు కొనుక్కోవాలి, సుఖాయ్ 57s గానీ, అది ఇంకా డిస్కషన్ నడుస్తుంది, వాట్ ఈస్ ద బెస్ట్ ప్రైస్ అది ఇది అని. అగైన్ రష్యా ఇస్ అ ఫ్రెండ్లీ నేషన్ కాదా, అదంతా పక్కన పెడితే ఈ ట్రాన్సాక్షన్ లో మనకి ఏం వస్తుంది, మనం ఎంత డబ్బు పెడుతున్నాం, మనకి ఏ సామాన్లు వస్తున్నాయి, అది మనకి ఎంత వర్త్ ఉంటుంది. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది ఎందుకంటే మనం సేవ్ చేసిన ప్రతి రూపాయి నేషన్ బిల్డింగ్ ఉపయోగపడుతుంది. మన ఫార్ములా, మన మోటో సింపుల్ కదా మన దేశానికి, నేషన్ ఫస్ట్, భారత్ ఫస్ట్. సో ఏదైనా ఇండిజినియస్ టెక్నాలజీ మీద మనం వర్క్ చేయాలా, లేదా రష్యా నుంచి ఎక్విప్మెంట్ కొనాలా, లేదా రఫేల్సే కొనాలా ఫ్రాన్స్ నుంచి, ఇదంతా ఒక డైలమాలో ఉంది. ఇలాంటి టైంలో అమెరికాకి ఎందుకు మనం బిజినెస్ చేయడం, వాళ్ళు మన దగ్గర బిజినెస్ కట్ చేస్తుంటే, వాళ్ళు మన ఎకానమీని డౌన్ చేద్దామని చూస్తున్నప్పుడు మనం ఈ టైంలో డీల్ ఎందుకు చేయడం అనుకున్నారేమో, దాన్ని పాస్ చేశారు. ఏమో ఈ డీల్ ఎక్కడి వరకు వెళ్తుందో మనకు ప్రస్తుతానికి తెలియదు, కానీ ఫ్యూచర్ లో కొనొచ్చు కూడా. బట్ ఈ టైంలో యాజ్ ఎ సోవరెన్ నేషన్ వీ హావ్ టేకెన్ ఎ సోవరెన్ డెసిషన్. అది మీరు మైండ్ లో పెట్టేసుకోండి అంతే. అందుకే చెప్తున్నా, ప్రైమ్ మినిస్టర్ ఏదైతే అన్నారో ఇండైరెక్ట్, ఆఫ్ కోర్స్ ట్రంప్ గారు పేరు బయటికి తీసుకురాలేదు, వీఆర్ మెయింటైనింగ్ డిగ్నిటీ. వాళ్ళు GMOs పంపించేసి ఆ క్యాటిల్ ఏం తిందో తెలియదు, అది వెజ్ తిందో నాన్ వెజ్ తిందో
అక్కడ క్యాటిల్ కి వాళ్ళు నాన్ వెజ్ ఫీడింగ్ పెడతారు. అది మన కల్చరల్ ఈథోస్ కి డ్యామేజ్ చేస్తుంది. మనలో ఎంతమంది వెజిటేరియన్స్ ఉన్నారు ఇండియాలో? మనకు అలాంటి డైరీ కానీ ఒకవేళ ఇంపోర్ట్ అయితే దాని మీద రాసి ఉండదు. అది మన కల్చరల్ ఈథోస్ కి దెబ్బతీసినట్టే కదా. ఇన్ని లేయర్స్ లో మనకి ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి మనం చాలా గట్టిగా నిలబడ్డాం. ఆయన అన్నారు క్లియర్గా, ఆయన చాలా క్లియర్గా అన్నారు, పాలల్లో కానీ, జూట్లో కానీ, స్పైసెస్ లో కానీ, టీలో కానీ ఇండియా ఇస్ ద నంబర్ 1 ప్రొడ్యూసర్. రైస్, వీట్, షుగర్ కేన్, కాటన్, ఫ్రూట్స్, వెజిటబుల్స్ లో మన నంబర్ 2. మన దేశంలో 55% భూమి అగ్రికల్చర్ కే వాడతాం మనం. అంతమందిని గాలికి వదిలేయాలా? ట్రంప్ గారు ఈగో హట్ అవుతుందని 8 కోట్ల మంది ఫ్యామిలీస్ డిపెండ్ అయి ఉన్నారు ఇవాళ డైరీ ఫార్మింగ్ మీద. అమెరికా నుంచి డైరీ తెచ్చేద్దాం లోపలికి, అలా గేట్లు ఓపెన్ చేసేద్దాం. అది మన దేశపు ఈథోస్ కరెక్ట్? అది మీరే చెప్పండి నాకు. 2024లోనే 230 మెట్రిక్ టన్స్ మనం ప్రొడ్యూస్ చేసాం మిల్క్ ని, లార్జెస్ట్ ఇన్ ద వరల్డ్. వాళ్ళు ఎవరో మన దేశానికి తెచ్చమ్మేదేంటి? తగ్గే దేశం మనది. ఆ రోజు 1998లో మనం తగ్గామా? వాజ్పేయి గారు ఇలాగే నిలబడ్డారు కదా. యూఎస్ శాంక్షన్లు వేస్తామన్నా కూడా ఆ న్యూక్లియర్ టెస్ట్ మనం చేసామా లేదా పోఖ్రాన్లో? అంతెందుకు 1970లో నాన్ ప్రొలిఫరేషన్ ట్రీటీని సైన్ చేయమని ఆ రోజు ఇందిరాగాంధీ గారి మీద ప్రెషర్ లేదా? ఆవిడెందుకు సైన్ చేయలేదు మరి? ఎందుకంటే మన దేశాన్ని దాటి ఆలోచించమని మనకు చెప్పడానికి ఎవరికీ అర్హత లేదు. మనం ఆ స్థాయికి ఎప్పుడు దిగజారలేదు. ఆ రోజు కూడా ఈ రోజు కూడా. దీని మీద మీరే ఉంటారు, నాకు కింద కామెంట్స్ లో రాయండి. అందుకని ఎటువంటి ఇంటర్నేషనల్ ప్రెషర్ వచ్చినా, హ్యూమిలియేషన్ వచ్చినా నిఠారుగా నిలబడాలి, స్ట్రైట్ గా సమాధానం చెప్పాలి. ఇవాళ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ మీ అందరికి. హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లిక్ అసోసియేషన్ అనే ఈ సంస్థని స్థాపించింది ఎవరు? ఆప్షన్ ఏ ఇస్ లాలా లజపత్ రాయ్, ఆప్షన్ బి ఇస్ బాల గంగాధర్ తిలక్, ఆప్షన్ సి ఇస్ భగత్ సింగ్, ఆప్షన్ డి ఇస్ దాదాబాయి నారోజీ. తెలిస్తే కింద రాయండి. తెలుసుకుందాం అనుకుంటే ఇన్స్టాగ్రామ్ కి వచ్చేసేయండి మీరు. మీకు అజయ్ ఫ్రమ్ ఏజూడ్ అని ఉంటుంది. అజయ్ ఫ్రమ్ అని రాస్తుంటే పక్కన వచ్చేస్తుంది మీకు. వెరిఫైడ్ ప్రొఫైల్ టిక్ మార్క్ ఉంటుంది. 1+ మిలియన్ ఫాలోవర్స్ ఉంటారు. మీరు టక్కన వచ్చేయచ్చు. అక్కడ ఇలాంటి వీడియోస్ ని రీల్స్ లా చూడొచ్చు. నా లైఫ్ లో నా చుట్టూ ఏమైనా జరుగుతున్నా తెలుసుకోవచ్చు. ఏదైనా వీడియో ఐడియా టాపిక్ నాకు ఇద్దాం అనుకున్నా, లేటెస్ట్ న్యూస్ ని స్టోరీస్ లో తెలుసుకుందాం అనుకున్నా, ఇలాంటి క్వశ్చన్స్ ఆన్సర్ చూద్దాం అనుకున్నా, ఇట్స్ అ గ్రేట్ ప్లేస్. ఒకవేళ అక్కడ లేకపోయినా మన ఏజూడ్ రీల్స్ అని మన పేజ్ ఉంటుంది, మన టీం నడుపుతున్న పేజ్, అక్కడ పెట్టేమంట. అండ్ బై ద వే ఏజూడ్ గ్లోబల్ అని మన ఇంగ్లీష్ ఛానల్. అది మీ నాన్ తెలుగు ఫ్రెండ్స్ కి మన ఛానల్ మీరు షేర్ చేయాలన్నా, మన కాంటెంట్ మీరు చూపించాలన్నా, దట్స్ అ గ్రేట్ ఛానల్. మీరు కూడా చూడండి, సపోర్ట్ ద ఛానల్. అండ్ మీరు ఇక్కడ దాకా నా వీడియోలో వచ్చారంటే నా వీడియోస్ మిమ్మల్ని ఆకట్టుకుంటున్నాయి, ఒక వాల్యూ పొందుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. మీరు ఇస్తున్న ఈ వాచ్ టైం, మీ రిటెన్షన్ ఏదైతే ఉందో, ప్రాణం పెట్టి నన్ను పనిచేయడానికి, నిర్భయంగా నిర్మోహమాటంగా మాట్లాడడానికి ప్రేరేపిస్తుంది, ప్రోత్సహిస్తుంది. దానికి మీరే నా ప్రేరణ. యు ఆర్ మై ఇన్స్పిరేషన్. మీరు ఇలా డైలీ చూడడం వల్ల ఎంతమంది కొత్త వాళ్ళకి రీచ్ అవుతుందో తెలుసా, ఒక నాలెడ్జ్ పిల్లగా. అలాంటి కొత్త వాళ్ళు మీరు కానీ ఉంటే, నేను వీడియో పెట్టగానే మీ దాకా రావాలంటే మీరు ఏం చేయాలి? కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. డన్. మీకోసం 2 కాంప్లిమెంటరీ వీడియోస్ పెడుతున్నా. ఇదే జియో పాలిటిక్స్ కి సంబంధించి మన మీద 50% టారిఫ్ పడింది కదా, దానికి వెంటనే ఇండియా ఎలా రియాక్ట్ అయింది, వాట్ ఈస్ ఇండియాస్ ఇమీడియట్ రెస్పాన్స్, ఆర్ అసలు టారిఫ్ ఎందుకు వేయాల్సి వచ్చింది అడిషనల్ 25% అనే డౌట్ మీకు వస్తే ఆ వీడియో ఇక్కడ ఉంది. అసలు ఈ టారిఫ్ డ్రామా స్టార్ట్ అయింది ఎక్కడ, దీని ఆరిజిన్ ఎక్కడ, నేను ఫస్ట్ నుంచి చూద్దాం అనుకుంటున్నా. అంటే ఫస్ట్ వీడియో ఇక్కడ ఉంది. మీకు ఏ వీడియో ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియోని చూడండి. నేను మళ్ళీ మిమ్మల్ని రేపు కలుస్తా. మనందరం కలిసి పెరగాలి, కలిసి ఎదగాలి. లెట్ us all grow together. Let us all rise together. Rise above ignorance. Rise above arrogance. Rise above hate. ఏజూడ్ అంటే మనం. జై హింద్, జై భారత్, జై ఆంజనేయ. ఓం నమః శివాయ.